కలియుగంలో పరమార్థంకి సులువైన సాధనం నామస్మరణ. కాబట్టి ఇక్కడ రమణ పంత్ గారు రచించిన గొప్ప సత్యం ఏంటంటే, సాధన బాబా చెప్పింది అదే. కలియుగంలో స్మరణం అన్నది చాలా అద్భుతమైనది, స్మరణం అన్నది చాలా విశేషమైనటువంటిది. అటువంటి విశేషమైనటువంటి స్మరణం, మీకు నచ్చిన కథను బాబా స్మరణం చేయమన్నాడు సచ్చరిత్రలో. ఈ అధ్యాయంలో మనకు వస్తోంది ఒక రోహిలుడు కథ. ఎవరి పూజను చేయాలని ఆజ్ఞాపించారో ఆ నేను ఎవరన్న విషయాన్ని వ్యాఖ్యానించారు. ఒక రోహిల్లా షిరిడీకి వచ్చి చాలా రోజులున్నాడు. బాబా గుణాలకు ఆకర్షింపబడి బాబాను ప్రేమించసాగాడు. ఏనుబోతు వంటి శరీరంతో బాగా పుష్టిగా ఉండేవాడు. స్వేచ్ఛగా తిరుగుతూ ఎవరిని ఖాతరు చేసేవాడు కాదు. శరీరానికి చీలమండల దాకా ఉండే కఫనీని ధరించి మసీదుకు వచ్చి ఉన్నాడు. పగలైన రాత్రైనా మసీదులో ఉన్న చావడిలో ఉన్న అత్యంత ఆవేశంతో గట్టిగా స్వేచ్ఛగా కల్మాను పఠించేవాడు సాయి మహారాజ్, శాంతమూర్తి. కానీ గ్రామస్తులు చాలా విసిగిపోయారు. అర్ధరాత్రి కూడా అతని కేకలు వారికి నిద్రాభంగం కలిగించేవి. పగలల్లా ఎండల్లో, పొలాల్లో, అడవుల్లో శ్రమించి రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నందుకు చాలా బాధపడ్డారు. బాబాకు ఏ బాధ లేదు, కానీ ప్రజలకు చాలా బాధకరమయ్యింది. రాత్రి సుఖంగా నిద్ర లేనందువల్ల వారికి రోహిలుడిపై క్రోధం కలిగింది. అటు నుయ్యి ఇటు గొయ్యిలా అయింది వారి పరిస్థితి. ఎంతవరకు సహనంగా ఉండగలరు? అహోరాత్రుల అరుపులు, గొడవ. ఏం చేయాలి అని వారికి పెద్ద చింత పట్టుకుంది. అసలే రోహిల్లా తలతిక్క మనిషి, పైగా అతనికి బాబా మద్దతు కూడా. దాంతో అతడు అదుపు లేకుండా మరింత రెచ్చిపోయాడు. గర్వంగా ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నాడు. హద్దు మీరి ప్రవర్తించడంతో ఊరు కూడా అతనిపై తిరగబడింది. సాయి మాత అత్యంత కరుణామయి. చూడండి బాబాని ఎంత గొప్పగా పోల్చారు ఇక్కడ. సాయి మాత తల్లి కింద పోల్చారు. సాయి మాత అత్యంత కరుణామయి, శరణాగతులను హక్కును చేర్చుకుంటుందని ఊరి వారంతా బాబా వద్ద మొరుపెట్టుకోవటానికి వెళ్ళారు. కానీ బాబా వారి మాటలను లక్ష్య పెట్టలేదు. పైగా వారికి వ్యతిరేకంగా, రోహిల్లాను బాధ పెట్టకండి, నాకు అతడు అత్యంత ప్రియుడు. రోహిల్లా భార్య పతితురాలు. అతనితో పొత్తు కుదరక అతనిని తప్పించుకొని ఆ దయ్యం నా వద్దకు రావాలని ఉబలాట పడుతోంది. దానికి పరదా, పద్ధతి ఏమీ లేవు. సిగ్గు బిడియాలను వదిలేసింది. దానిని బయటకు తరిమేసిన బలవంతంగా లోపలికి జొరబడుతుంది. అతడి కేకలు ఆగిపోతే ఆ సందు చూసుకొని ఆ దుర్బుద్ధి జ్వరబడాలని చూస్తుంది. అతడు గట్టిగా అరుస్తుంటే అది తప్పక పారిపోతుంది. అందువలనే నాకు అత్యంత సుఖం. అందువల్ల అతని జోలికి ఎవరు పోకండి. అతనిని ఇష్టం వచ్చినట్లు కేకలు వెయ్యనీయండి. అతడు లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని కేకలు నాకెంతో సుఖాన్ని ఇస్తాయి. అతడు అలా అరవటం నాకు చాలా మంచిది. పరోపకారం చేసే ఆ రోహిల్లా నాకు చాలా సుఖాన్ని కలిగిస్తాడు. అందుచేత అతన్ని యథేచ్ఛగా కేకలు వెయ్యనీయండి. నాకదే ఇష్టం. లేకపోతే దుష్టురాలైన అతని భార్య నాకు చాలా కష్టాన్ని కలుగ చేస్తుంది. అతడు అలసిపోయినప్పుడు తనంత తానే ఊరుకుంటాడులే. మీ కార్యం కూడా తప్పక సిద్ధిస్తుంది.